గంటాకి ఇక గంట కొట్టేసినట్టేనా? ఆయన మళ్ళీ పొలిటికల్ తెర మీద ఆశించినంత ప్రభావాన్ని చూపగలిగే అవకాశం ఉండదా? ప్రస్తుతం ఆయన భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు గంట రాజకీయ చరిత్రలోనే ఒక్కసారి పోటీ చేసిన స్థానంలో రెండోసారి బరిలో దిగిన చరిత్ర లేదు. అలాంటిది మొదటిసారిగా ఆయన భీమిల్లో రెండోసారి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఆయన భీమిలి నుంచే శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 19 ఎన్నికల్లో ఆయన వైజాగ్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వేవ్లో సైతం గెలిచారు. కానీ 2024 వచ్చేసరికి ఆయనకి టికెట్ రావడమే గగనంగా మారింది. చివరి విడతలో ఆయనకి సీటు కన్ఫర్మ్ చేస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు గంటాని ఊగిసలాట్లో పెట్టడం ద్వారా ఆయన తమకు అవసరం లేదు అనే సంకేతాన్ని టీడీపీ నాయకత్వం ఎన్నికలకు ముందే పంపించినట్టు అర్థమవుతుంది. ఇక ఎన్నికల తర్వాత భీమిల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుని వచ్చిన గంటా శ్రీనివాసరావు పేరుని మంత్రివర్గంలో పరిశీలిస్తారు అని అంత ఆశిస్తే ఆయన్ని కనీసం పరిగణలో తీసుకున్న దాఖలాలు కూడా లేవు. చివరికి ఇప్పుడు భీమిల్లో కూడా గంటా శ్రీనివాసరావు మాట చెల్లుబాటు కావడం లేదు అనే ప్రచారం సాగుతోంది. భీమిల్లో ఏ నిర్ణయం చేయాలన్నా, ఎలాంటి కార్యక్రమానికి పూనుకోవాలన్నా పూర్తిగా ఎంపీ భరత్ కనుసన్నల్లోనే సాగుతుందన్న ప్రచారం అయితే ఉధృతంగా ఉంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ మీద అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలువురు పేర్లు తెర మీదకు వస్తున్నాయి. అనేక మందిని ఈసారి క్యాబినెట్లో తీసుకోవచ్చు అనే ప్రచారం అయితే సాగుతుంది. ముఖ్యంగా జూనియర్లతో చేసినటువంటి ప్రయోగం బెడిసి కొట్టడంతో సీనియర్లకి చోటు ఇవ్వచ్చు అనే మాట వినిపిస్తుంది. అనుభవజ్ఞులకు అవకాశం ఇవ్వడం ద్వారా క్యాబినెట్ని బలోపేతం చేయాలి అనే ఆలోచనతో కూటమి అధినేత చంద్రబాబు ఉన్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కూడా గంటా శ్రీనివాసరావు పేరు పరిశీలించేందుకు కానీ, పరిగణలో తీసుకునేందుకు కానీ చంద్రబాబు, నారా లోకేష్ ఏ మాత్రం సిద్ధంగా లేరనేటువంటి వాదన బలంగా వినిపిస్తోంది. ఇది గంటా శ్రీనివాసరావుని తీవ్రంగా కలచివేస్తున్న అంశంగా మారుతోంది. అంతటి సీనియర్ నాయకుడినని, రాష్ట్ర వ్యాప్తంగా చక్రం తిప్పగల సమర్థుడినని, తన వెనక అనేక రకాలుగా కులం, ఇతర ప్రభావాలు పనిచేస్తాయని ఆయన ఆశిస్తే ఇప్పుడు అవన్నీ ఎందుకు పనికిరాని వ్యవహారాలుగా మారిపోతున్నట్టు, ఆయన కలత చెందుతున్నట్టు స్పష్టమవుతుంది. మరి ఇలాంటి తరుణంలో గంటా ఏం చేస్తారు? గంటాకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ 23 మంది ఎమ్మెల్యేలతో పరిమితమైన 2019 ఎన్నికల ఫలితాల తర్వాత గంటా అనేక రకాలుగా అడుగులు వేశారు. అటు ఇటు దిక్కులు కూడా చూశారు. ఆఖరికి తనకు సన్నిహితులైన కొద్దిమంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకునే యోచన కూడా చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. నేరుగా ఆయన ఢిల్లీ బీజేపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రామ్ మాధవ్ వంటి నేతలతో భేటీ అయినటువంటి సందర్భం కూడా చాలామందే గుర్తు చేసుకుంటున్నారు. ఇదంతా గంటా శ్రీనివాసరావు అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పావులు కదిపినందుకు గాను ఇప్పుడు ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలో తీసుకోకూడదనేటువంటి సంకల్పానికి టీడీపీ అధిష్టానం వచ్చేసింది అనే మాట బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి ఆయన వియ్యంకుడిగా ఉన్న మంత్రి నారాయణ చంద్రబాబుకి చాలా సన్నిహితులు. చంద్రబాబుతో అత్యంత ఆప్తుడిగా మెలిగేటువంటి నాయకుడు అయినప్పటికీ అదేమీ గంటాకి ఉపయోగపడుతున్న దాఖలాలు లేవు. ఇక జనసేనలో ఉన్న గంటా శ్రీనివాసరావు రెండో వియ్యంకుడు భీమవరం నుంచి గెలిచిన అంజుబాబు ప్రస్తుతం పిఎస్సి చైర్మన్గా క్యాబినెట్ హోదా అనుభవిస్తున్నారు. అంటే ఇద్దరు వియ్యంకుళ్ళు క్యాబినెట్ హోదా ఉంటే గంటా ఒక్కడే చివరికి సొంత నియోజకవర్గంలో కూడా తన మాట చెల్లుబాటు కాని స్థితికి నెట్టివేయబడినట్టుగా కనిపిస్తుంది. మరి దీన్ని ఆయన ఎంతకాలమని సహిస్తారు? ఎన్నాళ్ళని ఓపికతో ఉంటారు? ఆయన రాజకీయంగా తన రూటు మార్చుకునే దిశలో ఏమైనా అడుగులేస్తారా? అది ఏ రూట్లో ఉంటుంది? చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే భీమిలి ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి ఖాళీగా ఉంది. 2024 ఎన్నికల్లో అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో దిగిన అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ దశలో భీమిలి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా విజయనగరం జడ్పీ చైర్మన్గా ఉన్న చిన్ని శ్రీని నియమించారు. ఇలాంటి తరుణంలో భీమిలిపై కన్నేయాలనుకుంటే గంటా శ్రీనివాసరావు కొత్త టర్న్ తీసుకుని వైఎస్ఆర్సీపీ వైపు చూస్తారా? లేకుంటే టీడీపీలోనే అణిగిమణిగి ఆ పార్టీ అధిష్టానం సహాయ నిరాకరణ చేస్తున్నా సర్దుకుని ముందుకు సాగిపోతారా? ఇది చాలా
ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.